ఇప్పుడు మనం శ్రీనివాస్ కుమార్ తెలంగాణ దగ్గర అయితే బాపట్ల టౌన్ సంబంధించి టీడీపీ నాయకులుగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే చూద్దాం మరి గత 4 టర్మ్స్ గా చూసుకుంటే ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. మరి ఈసారి టీడీపీ జెండా ఇక్కడ ఎగిరినా లేదా అని క్వశ్చన్స్ అయితే మనకి రెడీగా ఉన్నాయి. నమస్తే అండి. స్ట్రైట్ క్వశ్చన్, ఎందరో టీడీపీ జెండా బాపట్ల ఎగరలేదు, మరి నరేంద్ర వర్మ గారు వాళ్ళు అవుతుందా? డెఫినెట్గా అవుతుంది మేడం. ఎందుకు అవుతుందని చెప్తున్నామంటే టీడీపీకి సంబంధం లేకపోయినా నరేంద్ర వర్మ గారు ఆయన చేసిన ఫౌండేషన్ వల్ల, ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ప్రజల్లో కొంత అనేది సానుభూతి ఒకటి ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి టీడీపీ అనేది ఎంత ముఖ్యమో అనేది ప్రజలకి పూర్తిగా అర్థమైంది. ఎలా అర్థమైందంటే వీళ్ళు చేసిన దోపిడీలు కానీ, వీళ్ళు చేసిన ఇబ్బందులు కానీ, వీళ్ళు పెట్టిన కేసులు కానీ దీనికి ప్రజల్లో పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి వైసీపీ ఉన్న ప్రభుత్వానికి జనరల్గా అనేది వ్యతిరేకత అనేది జనరల్గా ఉండేది. వీళ్ళకి ఏముందంటే 99% వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉండబట్టి టీడీపీ గట్టిగా వస్తుంది అనేది గట్టి నమ్ముతున్నాం మేడం. ఇక్కడ చూసుకుంటే నరేంద్ర వర్మ గారు ప్రజలకు ఎంతవరకు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అంటే ఏదో నార్మల్గా అప్పుడప్పుడు ఒక భోజనము, అప్పుడప్పుడు ఒక హెల్త్ ట్రిప్ అని అలాగన్నా, లేకపోతే కంటిన్యూగా ఆయన చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇన్ఛార్జ్ కాకముందు నుంచి వేసిన ఫౌండేషన్ అనేది ఒక సంస్థ పెట్టి అతను సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే రాజకీయం అంటే డబ్బు సంపాదించాలి, డబ్బునే ప్రాధాన్యత తీసుకుని వస్తారు. డబ్బు ఆల్రెడీ సంపాదించేశారు, వేగేసిన డబ్బు అనేది సంపాదించేశారు. అతనికి కావాల్సింది అంటే సేవ. ఆ సేవా దృక్పథంతోనే ముందు ఇతర మన కార్యక్రమం అనేది, మన ఫౌండేషన్ అనేది పెట్టి చేయడం జరిగింది. కాబట్టి డబ్బుతో లేనప్పుడు సేవ చేసుకున్నప్పుడు ప్రజలు ఆదరిస్తారనేది మా నమ్మకం. ఇక్కడ కోన రఘుపతి గారిని కానీ వైసీపీని కానీ పథకాలు ముందుకున్నప్పుడు బీట్ చేయడం అవుతుందా నరేంద్ర వర్మకి? ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే పథకాలు పెట్టేశారు అన్నారు. పథకాలు ఏం పెట్టలేదు మేడం. పథకాలు ఇచ్చిన ఫంక్షన్లు కానీ, అమ్మఒడి కార్యక్రమం ఇవన్నీ అంతకుముందు జరిగింది కాదు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, మా అమ్మకు 100 మంది మనం ఇస్తున్నాం. అదేవిధంగా అంతకుముందు వాళ్ళు ఎంతమంది ఉంటే ఒకరికి ఇద్దరు అన్నారు. ఇప్పుడు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అది ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరికి ఇస్తా అన్నారు, ఇద్దరికి వాళ్ళు ఒకరికే ఇస్తున్నారు. కరెంట్ బిల్లు ఎక్కువ ఇస్తే కట్ చేస్తున్నారు. అలాంటి ఏమి లేకుండా పూర్తిగా ఏదైతే ఉందో సూపర్ 6లో ఉందో, సూపర్ 6లో కూడా ఇందులో మనకు ఎంతమంది ఉంటే అంతమంది, నలుగురు ఉంటే నలుగురు కూడా ఇస్తున్నారు. అంటే 60,000 రూపాయలు ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అది ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలకు మేము తెలిసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే నరేంద్ర వర్మకి తెలుగుదేశం పార్టీలో అంటే గతంలో వేరే ఆ పార్టీలోనే సొంత పార్టీలోనే వేరే వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. నరేంద్ర వర్మకి మీరందరూ ఎంతవరకు సపోర్ట్ గా ఉన్నారు? కేడర్ మొత్తం కూడా ఏకతాటి మీద వచ్చి నరేంద్ర వర్మ గారు సపోర్ట్ చేస్తున్నాం. అదే విధంగా తీసుకెళ్తున్నాం. దానికి తోడు జనసేన అనేది మనకి అలయన్స్ అవ్వడం అనేది మనకు ఇంకొక మైల్ రైగన్ తీసుకోవచ్చు. అదే విధంగా వాళ్ళని కూడా కలుపుకొని ఉన్నది ఇక్కడ కలుపుకొని తీసుకెళ్తాం అనేది జరిగింది. మరి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఓటింగ్ అంతా జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా, మరి టీడీపీకి ఎలా ఉంటుంది? వాళ్ళు చెప్పుకుంటే మా వైపు ఉందని చెప్పుకుంటే జరిగిపోదు కదా మేడం. మా వైపు ఉంది అని చెప్తున్నారు. ఎలా ఉందనేది చూపించాలిగా. ప్రజలు బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, కాపైనా ఏదైనా సరే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వమే వ్యతిరేకంగా ఉన్నారు. ఎలా వ్యతిరేకంగా ఉన్నారు అనేది కళ్ళతో మనం చూస్తున్నాం. వాళ్ళు చేసే పథకాలు కానీ అది కానీ ఏమి ఇప్పుడు ఈరోజు వచ్చినది ఈరోజు లిస్టులో ఉండదు, నెక్స్ట్ టైంలో ఈ లిస్టులో ఉండలేదు. ఎందుకు ఉండలేదు? ఏదో ఒక కారణం చూపించి కట్ చేసి పక్కన పెడుతున్నారు. అదే నీకు కనుక కరెక్ట్గా ఉంటే, ఇవ్వదలుచుకుంటే నువ్వు అన్ని పథకాలు ఫస్ట్ కానీ లాస్ట్ దాకా ఎందుకు రావట్లేదు? కింద కేటర్ నుంచి నా వైపు ఉన్నారు, నీ వైపు ఉన్న వాళ్ళకే లేదు కదా. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టావు కదా. నీ ప్రభుత్వం నీకు ఎలా చేస్తుంది? నువ్వు చేయడానికి ఏం అధికారం ఉంది? ఎలా ఏం చేయగలవు? నువ్వు నీ వైపు ఉన్న ఎలా చెప్పగలవు? నువ్వు ఉన్న వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు నా వైపు ఉన్నారు, బీసీలు నా వైపు ఉన్నారు అని చెప్తున్నారు. బీసీలు నీ వైపు ఉంటే ఎస్సీ ఎస్టీ కేసులు ఎలా పెడుతున్నావు నువ్వు? వాళ్ళ మీద పెడతాను పెట్టారని నీ వైపు లేనట్టే అర్థం. అంటే బాపట్ల కేసులు జరిగినాయి మేడం. ఇక్కడ కూడా జరిగినాయి. ఇక్కడ ఉన్న నాయకుల మీద కేసులు పెట్టారు. ఎవరైతే గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ విధంగా తొక్కాలి, ఏ విధంగా చేయాలనే విధం తప్పితే రెండోది లేదు. ఇది పక్షపాత పూర్తిగా జరిగేది తప్పితే నిర్పక్షపాతంగా జరిగేది ఎక్కడా లేదు. పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాన్ని తొక్కడానికి వస్తున్నారు. ఎంత అయితే తొక్కుతున్నారో అదే వేగంతో మన ప్రజలు కూడా రివర్స్ అవుతున్నారు. నరేంద్ర వర్మ గారు ఇప్పుడు ఇక్కడ ఎంత ఓట్ల మెజారిటీతో గెలవచ్చు? మేము అంత ముందు ఓడిపోయింది కూడా సుమారు 14,000 ఓట్లతో ఓడిపోయి ఉన్నాం మేము. ఈసారి మేము 20,000 మెజార్టీతో వెళ్తున్నాం. ఎందుకంటే ఈ 14,000 దాటుకొని 20,000 మెజార్టీ అంటే ఆల్మోస్ట్ మనం 34,000 రూపాయలు రీచ్ అవుతున్నాం. అలా రీచ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మనం చేసుకున్న సేవా కార్యక్రమాలు కానీ, ప్రజల్లో ఉన్న మాకున్న సపోర్ట్ కానీ, వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కానీ ఇవన్నీ బేస్ చేసుకొని ఆ మెజార్టీ మాకు వచ్చిందని మేము ఆశిస్తున్నాం. ఈ బాపట్ల మండలంలో కోన రఘుపతి గారు అభివృద్ధి చేశారనే మాట అయితే వింటున్నాం. ఆ దిశగా చూసుకుంటే మరి ఇక్కడ నరేంద్ర వర్మ గారికి
ఎంత ఓటింగ్ రావచ్చు? అభివృద్ధి చేసామని అది మాటల్లోనూ కాగితాలు ఉంటే కాదు మేడం, అభివృద్ధి అనేది కనపడాలి కదా. ఇప్పుడు మేము చూపించాం, ప్రతి వార్డులో రోడ్లు ఉన్నాయి. వివేకానంద కాలనీలో మీకు స్టార్ రూపంలో రోడ్లు ఉంటాయి, మీరు అడగిలా కనబడిద్ది. వాళ్ళు ఎక్కడ వేసారు చూపించమని చెప్పండి. ఎక్కడ వాళ్ళు ఒక రోడ్డు వేసింది, ఒక రోడ్డు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండదో నాబార్డ్ స్కీమ్తో వచ్చిన రోడ్డు, ఒక రోడ్డు 1 వేలు అయింది, ఒకటి వేసారు తప్పితే అది కూడా డ్రైనేజ్ సరిగ్గా లేదు. ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమం ఫుల్ ఫెడ్జ్గా ఏం కావాలనేది మనం ఆలోచించాలా. డ్రైనేజ్ మెయిన్, డ్రైనేజ్ లేకుండా ఇప్పుడు డ్రైనేజ్ కొడుతున్నారు. మరి నువ్వు అక్కడ ఏం చేసినట్టు? నేను చేశానని దాన్ని నువ్వే చేసావు, డ్రైనేజ్ లేకుండా నువ్వే రోడ్డు వేసావా? రోడ్డు వేస్తే అది నీకు ఎలా వచ్చింది? రేపు పొద్దున చిన్న వర్షం పడ్డా కూడా వాటర్ ఆగిపోతుంది. దేవాలయాలు కూడిచి దేవాలయాలు కడుతున్నా అంటున్నారు. ఎలా కడుతున్నారు? ఇక్కడ మనకు ఒక దేవాలయం ఉంది చీల్ రోడ్లో, ఆ చీల్ రోడ్లో గోడ పడిపోయింది. అక్కడ దాని మీద డబ్బులు రావు కాబట్టి నువ్వు దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. డబ్బులు ఆంజనేయుడు కానీ భవన సంఘుడు కానీ శివాలయం కానీ డబ్బులు ఫండ్ వస్తుంది కాబట్టి దాన్ని బాగు చేస్తున్నాడు. మరి ఆ రోడ్డు వేయాలి కదండి మీరు, అక్కడ మన గోడ కట్టాలి కదా. గోడ ఎంత అవుతుంది సుమారు? అయితే కడతానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఆ గోడను ఎందుకు కట్టలేకపోతున్నావు? గోడ అనేది కట్టాలి కదా. మరి గోడ కట్టలేదు, నువ్వు కట్టబడి ఉంది, అక్కడ ఫండింగ్ లేదు. అంటే నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది అక్కడ కనబడుతుంది. మనం ఎన్ని చెప్పుకున్నాం మేడం, ఈసారి వచ్చేది డెఫినెట్గా టీడీపీ ప్రభుత్వమే, అందులో ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే అక్కడ మనం వాళ్ళు చేసిన అభివృద్ధి అనేది నిల్లు. ఈ ఇసుక దోపిడీ కానీ ఈ దందాలు కానీ చాలా ఉన్నాయి. ఒక వెహికల్ కనుక ఒక వెహికల్కి అక్కడ వాళ్ళ బ్యానర్ ఉంటే పోలీసులు కూడా దాన్ని పట్టించుకోరు. రథం బజార్లో వాళ్ళ బ్యానర్ కానీ వాళ్ళ కండవ కానీ దాని మీద ఉంటే పోలీసులు కూడా పట్టించుకోరు. వేరే వాళ్ళు వెహికల్ ఆపమనండి, ఎమ్మంటే ఫోటోలు తీస్తారు, ట్యాక్స్ కట్టాలని చెప్తున్నారు. ఏంటది? అది దాన్ని ఏ పరిగణలో తీసుకోవాలి మనం? ప్రజల సేవకులా లేదా కోనారకపు సేవకులా వీళ్ళు? కాబట్టి ఏదైనప్పటికీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. మనకి పూర్తి మెజార్టీ వచ్చిందనే మనం ఆకాంక్షిస్తున్నాం. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో మిస్ రావండి, మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.